తెలుగు రాష్ట్రాల మధ్య బనకచెర్ల ప్రాజెక్టు వివాదంగా మారుతోంది. బనకచెర్లతో తెలంగాణకు నష్టం లేదని ఏపీ అంటూ ఉంటే ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరుతోంది తెలంగాణ సర్కార్. మరోవైపు బనకచెర్ల విషయంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తోంది బీఆర్ఎస్. ఏపీ నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బనకచెర్ల గోదావరి ప్రాజెక్టుకు టెండర్లు పిలవకుండా అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరారు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు లేఖ రాసిన ఆయన ఏపీ సర్కార్ డిపిఆర్ను సిడబ్ల్యూసీకి సమర్పించకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బనకచెర్ల ప్రాజెక్టు ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వాలని సిడబ్ల్యూసీ కోరడం సరైంది కాదని అన్నారు. ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను సిడబ్ల్యూసీ ఆమోదించిందా లేదా అన్నది కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బనకచెర్ల డిపిఆర్ ఇవ్వాలని కోరడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు మంత్రి ఉత్తమ్. ఆ ప్రాజెక్టు నిర్మాణంపై తమ అభ్యంతరాలను ఇప్పటికే లేఖలో వివరించామన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు ఉత్తమ్. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్న రేవంత్ రెడ్డి గురుదక్షిణ కింద వదిలేసినట్లున్నారని విమర్శించారు. నీతి ఆయోగ్ మీటింగ్లోనూ రేవంత్ రెడ్డి బనకచెర్ల విషయం ప్రస్తావించలేదన్నారు హరీష్ రావు. ఈ రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ తగులుతుంటే అటు కృష్ణాలో 65 టీఎంసీలు అదనంగా ఇచ్చిండ్రు. శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ అయితే నువ్వు మాట్లాడు, గోదావరి బనకచెర్ల కడితే నీ నోరు పెగలదు. అంటే దీన్ని బట్టి మరి బాబు గారికి ఈ రేవంత్ రెడ్డి గారు గురుదక్షిణ చెల్లిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్రానికి తీవ్రని ద్రోహాన్ని తలపెడతా ఉన్నారు. బనకచెర్లతో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. సముద్రంలో కలిసే గోదావరి జలాల్ని మళ్లించేందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తలపెట్టామంటోంది. దిగువ రాష్ట్రంగా వచ్చిన నీటిని వాడుకుంటాం తప్ప ఎగువ రాష్ట్రాల హక్కులకు ఎలాంటి నష్టం కలిగించమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మొత్తంగా రెండు రాష్ట్రాల మధ్య బనకచెర్ల వివాదం రోజురోజుకు ముదురుతోంది.